అయితే ఆమె మీదున్న ముసుగు తీయక మునుపు ఎర్రటి కలర్తో ఉన్నది ఆ ముసుగు. ఈ ఎరుపు యేసు రక్తానికి సాదృశ్యం అని నేను అనుకుంటున్నాను. ఆ ముసుగు తీయక మునుపు ఆమె అంటుంది, నీ కృప నన్ను కాపాడింది, నీ కృప నన్ను కాపాడింది, నీ కృప నన్ను కాపాడింది, నీ కృప నన్ను కాపాడింది, నీ కృపే నన్ను కాపాడింది అని చెప్తా ఉన్నది. ఇట్లా హల్లెలూయా. ఏమంటానట, ఈ స్థితిలో ఉన్నానంటే, ఇంకా బ్రతికున్నానంటే నీ కృప అని ఈ పాట వినపడుతుంది నాకు. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఆ తెల్లవారుజామున అది వినపడతా ఉంది. ఆ తీయగానే ఆయన నవ్వుతూ అట్లా తీయగానే వెంబడే ఆ కళ ముగించబడ్డది. మళ్ళా తెల్లారుజామున మేము లేచి కొంతమంది నాతో ఇక్కడ ఎవరి బిడ్డలు జెంట్స్ పడుకున్నారు, వారు మేము కలిసి ప్రార్థన చేయడం ప్రారంభించాము. అప్పుడు నాకు అర్థమైంది, ఈ పాస్టర్ దైవజనుని రూపంలో ఉన్న వ్యక్తి దేవుడని, స్త్రీ రూపంలో ఉన్న వ్యక్తి సంఘమని, ముసుగు హల్లెలూయా మధ్యలో ఒక తెర లేకుండా తీయడం జరుగుతూ ఉంది. పోయిన సంవత్సరము చెప్పిన సాక్ష్యాల కంటే ఈ సంవత్సరము తేట తెల్లగా చెప్పిరండి. గట్టిగా చప్పట్లు కొట్టి ఎవరి హృదయంలో ఏ మాత్రము గింతంత కూడా దాచుకోకుండా చెప్పారు. నేను తృప్తిపడ్డా. హల్లెలూయా. ఇంత మా అనితక్క ఎన్నడూ కూడా సాక్ష్యం చెప్పలే, ఇలా సాక్ష్యం చెప్పింది. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆత్మదేవునికి అన్ని తెలుసు. మొన్న ఉదయం ఒక దైవజనుడు తన కిందున్న శిష్యులను ఇక్కడ నిలబడని చెప్తారు. ఒక దైవజనుడు ఆయన దగ్గర ఉన్న శిష్యులను ఏం చేస్తున్నాడట, కొడతా అంటే ఇట్లా కొడతా అంటే వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఇగో చేతులు కట్టుకొని కొట్టు అని పడతా ఉన్నారు. హల్లెలూయా. ఏం చేస్తారు, ఇట్లా కొట్టు అని పడతాను, ఇట్లా ఇగో ఇట్లా ఇట్లా పట్టుకుంటాను, ఇట్లా ఇట్లా కొడతాను దైవజనుడు. బైబిల్లో వాక్యం ఉంది, నీతిమంతుడు కొట్టుట తైలాభిషేకం అని రాయబడ్డది. హల్లెలూయా. నేను దాని తర్వాత తెల్లారి క్రాంతి కుమార్ కావచ్చు, రాజ్పాల్ కావచ్చు, ఎన్ని ఇసుకపడే పనులు అప్పచెప్పినా వాళ్ళు నాకు మాటకు అవిధేయత చూపెట్టకుండా అన్ని చేస్తూనే ఉన్నారు. నేను చెప్తా అంటే భయపడతాను, మరి వీళ్ళు ఇంటారా, మరి గొప్పెత్తేసి పోతారా అని చెప్పి భయపడకుండానే చెప్తాను. హల్లెలూయా. ఈరోజు వాళ్ళు భోజనం చేయలేదు, నేను చేయలేదు, వాళ్ళు చేయలేదు, ఇప్పటి వరకు కూడా చేయలేదు. మొన్న చేసిన భోజనము వారు కూడా చేయలేదు. అయిపోయింది, టైం దాటింది, మేము తినవలసిన సమయం వచ్చింది కాబట్టి ఇప్పుడు చెప్తున్నా, నాతో పాటు ఉండాలి తమ్ములారా, మీరు వాగ్దానం తీసుకునేంత వరదాకా అని చెప్పితే వాళ్ళు నాతో ఉన్నారు. అంతా ప్రార్థన అంతా అయిపోయిన తర్వాత నర్సంపేట అక్కడికి పోయారు. మళ్ళీ రాగానే డెకరేషన్ అంతా మళ్ళీ చేయాలి, కంప్లీట్ చేయాలంటే చేసిరు. తమ్ముడా పోతారు కానీ మరి చర్చి క్లీన్ చేయాలి. వాళ్ళు వచ్చేసరికి 9 దాటుతుంది. ఇక 9 దాటిన తర్వాత మళ్ళీ అది క్లీన్ చేసేటంతా మన టైం తప్పుతుంది అనగానే వంగబడి వాళ్ళిద్దరే క్లీన్ అంతా క్లీన్గా ఊకి జెంట్సే ఊకి అంతా సెట్ చేసి అవన్నీ వేసి వెళ్ళడం జరుగుతుంది. హల్లెలూయా. గట్టిగా చప్పట్లు దేవుని నామమున మహిమపడతాం. వారు విధేయత చూపెడుతున్నది వారి దీవెన కొరకే. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నామమున మహిమపడతాం. 2024 సంవత్సరములో అవిధేయులుగా అంతకుముందు ఉన్నారు కావచ్చు. డిసెంబర్ మాసానికి ముందు వారు అవిధేయులుగా ఉన్నారు కావచ్చు. కానీ డిసెంబర్ చివరి డేట్ల వరకు, అంటే జనవరికి వచ్చే ముందు డేట్ వరకు విధేయులుగా మార్చబడరు. గమనించండి దైవజనమా. హల్లెలూయా. మునుపటి మర్చిపోయి మునుపటిదాన్ని మర్చిపోతేనే నూతన క్రియ జరుగుతుంది నీ జీవితంలో. ఇది మనస్సులో ఉంచుకొని గమనించండి. నీకు గాబు ఉండొచ్చు, గోళం ఉండొచ్చు, లేదా హౌస్ ఉండొచ్చు. పాత మురికి వాటర్ని తీసి కొత్త పోతేనే అది ఏం జరుగుతుంది, పరిశుద్ధంగా ఉంటాయి, ఆ నీళ్ళు నీట్గా ఉంటాయి. పాత వాటిని అట్లనే ఉంచి అప్పుడప్పుడు మా డ్రమ్ము కడగకుండా వాటర్ పడుతుంటే సడన్గా ఇట్లా తేలుతా ఉంటాయి. ఆ నీళ్ళని పడపోసి దానికి అడిగి పెట్టొద్దంటే టైం లేదమ్మా అంటే తిరుగుతూనే ఉంటాయి నలుసులు. అవి అడుచుకుపోయినాక పై ముంచుకుందాం తీ అని చెప్పి నేను అంటా ఉంటా. హల్లెలూయా. గమనించండి, అర్థం కావడం కొరకు చెప్తాను. ఇక్కడ ఏమంటాడు, ఈ ప్రవక్త అయిన యేషయా ద్వారా దేవుడు మాట్లాడుతా ఉన్నాడు. ఏమని మాట్లాడుతాడో, మునుపటి మర్చిపోడి, ఏం మర్చిపోవాలి, మునుపటి ఏం జరిగిందని మర్చిపోవాలని చెప్పి చూసినట్లయితే ఈ ఇశ్రాయేలు ప్రజలు వారు దేవుని దగ్గర దోషులయ్యి వారు బానిసలుగా పట్టబడిన తర్వాత అక్కడికి వెళ్ళి అక్కడ వాళ్ళు మరలా 70 సంవత్సరాలు అయిపోయిన తర్వాత తిరిగి వాళ్ళ దేశానికి వచ్చిరట. వచ్చిన తర్వాత ఇక అదే జ్ఞాపకం వస్తానే వాడు తీసుకుపోయి తోముడు,
రోకల్ బండ లేసుడు ఇవన్నీ జ్ఞాపకం అవుతాయి. హల్లెలూయా. భయం. కొంతమందికి పడుకుంటే అగుళ్ళు అగుళ్ళు గుబులు గుబులు పాండారు గడికి లేచి బుక్కడ మంచిది తాగుతాంటారు. మన మధ్యలో ఉన్న అననీయ గారు ఈ మధ్యలో దైవ కృపను బట్టి మందిరంలో నైట్ పడుకోవడానికి వస్తలేడు. కానీ ఒకప్పుడు అయితే ఒక 2 సంవత్సరాల క్రితం అయితే మధ్యరాత్రి ఈ టైంకి వచ్చేది. హల్లెలూయా. 3 గంటల ప్రాంతంలో వచ్చేది, 12 గంటలకు వచ్చేది. పాస్టర్ అని చల్ల చెమటలు వచ్చేది. ఆయన పరిస్థితి ఘోరం. హల్లెలూయా. ఆయన పడుకునేది, నేను పడుకునేది ఈ పక్క. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుడు ఒక రోజు శనివారం రోజు ప్రార్థనలో నేను ఉన్నప్పుడు ఆయన ఉత్తరాన్ని చెప్పిండు, రాకపోతే పోనీది అని చెప్పి నేను అనుకున్నా. ఒక్కనే ప్రార్థనలో కూర్చున్నారు. పాశ్రమ లేదో పరిస్థితిని బట్టి వాళ్ళ అమ్మోళ్ళ ఇంటికి వెళ్ళింది, ఏదో బలహీనతను బట్టి. హల్లెలూయా. ఆ శనివారం రోజు ప్రార్థన అంతా అయిపోయిన తర్వాత నేను గిన్నెలు తోముకుంటానా, అప్పుడు వచ్చిండు. వస్తే పాస్టరు ఇదంతా అంటే నా మాట నాకు ఆగం అవుతుందని వచ్చింది ఆయన. రాగానే నేనన్నా, నువ్వు ఏమన్నా చేసుకోపో, నేను బాగు చేస్తానని గద్దించిన ఆయన. హల్లెలూయా. అప్పుడు ఆయనే, నువ్వు ప్రార్థన చేసుకుంటేనే తప్ప నీకు సమస్య తక్కువ కాదని చెప్పి ఆయన గద్దించగా లోపలికి వచ్చి, ఈడా సమస్య ఉన్నది, పాస్టరు నన్ను గద్దించుడు, యేసయ్యా నువ్వే నన్ను బాగు చేయాలని ఇదంతా ఒకటే తిరుగుడాట. యేసయ్యా 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 యేసయ్యా. ఏమవుతుంది వాళ్ళకి, ముసలోళ్ళకి పాపం. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆ రోజు రాత్రి మందిరంలో పడుకున్నప్పుడు ఆయనకు ఒక దర్శనాన్ని దేవుడు ఇచ్చాడు, నాకు ఒక దర్శనాన్ని దేవుడు ఇచ్చాడు. ఆయనను బట్టి పీడిస్తున్న సాతానును దేవుడు స్వయంగా ఎల్లగొట్టినట్టుగా నాకు దర్శనాన్ని దేవుడు చూపెట్టాడు. అప్పటి వరకు మందిరంలోనే పడుకునేది ఆయన. సాప లేదు, ఓ పరుపు లేదు, ఏమి లేదు, అక్కడ వేసుకొని పాపం ఒక్కడే పడుకునేది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మునుపటిది తొలగించే దేవుడు ఆ భయముతో ఉన్న ఆయన జీవితంలో నెమ్మది కలుగజేశాడు. ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలు కూడా భయముతో, వణుకుతో, వేదనతో వాళ్ళ సొంత గృహాలకు వచ్చిన తర్వాత కూడా మా అమ్ములమ్మ ఒక విషయం చెప్తాను, నన్ను పలానా వ్యక్తులు పట్టుకొని పోయేటోళ్ళు, దేవుడు ఆ రోజు నన్ను కాపాడిండని మస్తు భయం వేసింది బాబాయ్ చాలా రోజుల దాకా అని చెప్పి చెప్పుకొచ్చింది. వీళ్ళు కూడా 70 సంవత్సరాలు అక్కడ శత్రువుల దగ్గరుండి భయంకరమైన శ్రమలు ఎదుర్కొంటూ ఉంటే అక్కడ నుండి దేవుడు విడిపించుకొని వచ్చిన తర్వాత ఇక్కడ ఇంకా భయం కలుగుతుందట. హల్లెలూయా. ఏం కలుగుతుంది? ఇంకా భయం అవుతుంది, ఇంకా వేదన. దేవుడు వాగ్దానం చేసిండు, ఇగో మీరు మీ యొక్క దేశానికి వెళ్తారు, అక్కడ నెమ్మది పొందుతారు, ఇల్లు కట్టుకుంటారు, ద్రాక్ష చెట్లు నాటుకుంటారు, జామ చెట్లు పెట్టుకుంటారు, సపోటా చెట్లు పెట్టుకుంటారు, మంచిగా తిని పుష్టికరంగా ఉంటారు అని భయపడతానట. హల్లెలూయా. అప్పుడు పరలోకములో దేవుడు ఒక ప్రవచనాన్ని పంపిస్తున్నాడు. ఇది ప్రవచన వాక్కు. మునుపటి మర్చిపోడి జ్ఞాపకమునకు ఇక రావు, మీరు నా ఆత్మను పొందండి, నా ఆత్మ ద్వారా వాటిని నేను తొలగిస్తా, అప్పుడు నేను ఒక నూతన క్రియ చేయబోతున్నా. హల్లెలూయా. చాలా మంది జీవితాలలో 2024 భయంకరమైన సంఘటన. పోయిన సంవత్సరం డిసెంబర్లో దైవజనమ గమనించండి, ఈ చర్చి ఆవరణంలో నేను నిందించబడ్డా. హల్లెలూయా. ఈ చర్చి ఆవరణంలో నీ బతుకెంత నలుగుడు ఉన్నది. ఈ చర్చి ఆవరణంలో కొంతమంది మనవులు ఉన్నారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఎంత బాధపడ్డా, ఎంత వేదన పడ్డా, అన్ని సరిగ్గా చేసినాక కూడా ఎందుకు ఇంత ప్రభువా అని చెప్పి నేను బాధపడ్డా. కానీ 2024 డిసెంబర్కి వచ్చిన తర్వాత అదే మీటింగ్ కానాపురంలో నా ద్వారా దేవుడు పెట్టించిండు. మండలంలో ఉన్న దైవజనులు అందరూ వచ్చిర్రు, అధికారులు కూడా వచ్చిర్రు. వాళ్ళందరి ముందట దేవుడు ఘనపరిచిండండి. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహిమపడతాం. హల్లెలూయా. మన దగ్గర ఉన్న జకరియా గారు వచ్చాడు, రాజపాల్ వచ్చిండు, క్రాంతి కుమార్ వచ్చిండు, సంసోన్ గారు వచ్చారు. కొంతమందిని పిలిచాను కానీ వారి పని బిజీని బట్టి రాలే. దేవుడు అక్కడ ఘనపరిచిండు. వాక్యం అంటుంది, నన్ను ఘనపరచు అని నేను ఘనపరుస్తానంటున్నాడు. ఆయన విశ్వాసి కాదు, ఆయన సేవకుడు కాదు, ప్రవక్త కాదు, కాపరి కాదు, ఉపదేశకుడు కాదు, సువార్థికుడు కాదు, సంఘ పెద్ద కాదు, ఎవరైనా సరే ఆయనకు హల్లెలూయా ఆయనను ఘనపరిచే వ్యక్తులు కావాలి. ఆయన యందు విశ్వాసం ఉంచే వ్యక్తులు కావాలి. మనల్ని అందుకని అంటాడు ఆయన, నన్ను చూసి నవ్విన చోటే నా తలపైకెత్తినావే, నన్ను దూషించిన చోటే దీవించినావే. మార్కు పాస్టర్ రాసిందండి పాట. హల్లెలూయా. పాపం ఆయన జీవితంలో కూడా ఎంతమంది దూషించిరో, ఎంతమంది నిందించిరో, అని ఎంతమంది ఉంచిరో.
నువ్వేం సేవ చేస్తావురా గాడిది అని చెప్పి ఎంతమంది అన్నారు. హల్లెలూయా. ఇవన్నీ ఎట్లా వస్తాయి? ఉట్టిగా వస్తాయి ఆ పాటలు. ఒక్కొక్క పాట వచ్చింది అంటే వాళ్ళ జీవితంలో అది అనుభవమే. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నూతన క్రియ చేస్తానని అంటున్నాడు ఆయనే. మన జీవితంలో కూడా లేమా? ఒక్కొక్కరి ఇక్కడికి వచ్చి వారి వారి కష్టాల గురించి చెప్పారు. మేము ఈ సమస్య నుండి విడిపించబడ్డామయ్యా, ఇప్పుడు కొద్దిగా నెమ్మది వచ్చింది. మేము ఇగో ఈ పరిస్థితి మాది, నా పరిస్థితి ఇట్లా, ఇంకా మేము ఈ కష్టంలో ఉన్నామంటున్నాడు. వారితో దేవుడు మాట్లాడుతున్నమాట. హల్లెలూయా. మనందరితో మాట్లాడుతున్నమాట. నూతన క్రియ ఆయన చేయబోతున్నాడు. అందుకని అంటున్నాడు, నా కృప నిన్ను విడిచిపోదు, నా కృప నిన్ను విడిచిపోదు. అపోస్తులుడైన పౌలుతో అంటాడు, భయంకరమైన వ్యాధి చేత, ఆయన ఒక బలహీనత చేత బాధపడుతుంటే నిత్యము ముమ్మారు ప్రార్థన చేస్తూ ఉంటే అప్పుడు ఆయనతో మాట్లాడుతున్నాడు, నా కృప నిన్ను విడిచిపోదయ్యా. బలహీనత అట్టనే ఉన్నది, కృప నిన్ను విడిచిపోదయ్యా నా కృప అని చెప్పి మాట్లాడుతున్నాడు. మరొక వాక్యం చూద్దాం దైవజనమ. హల్లెలూయా. హెజ్కేల్ గ్రంథం 36:11 చూడండి. మీ మీద మనుష్యులను పశువులను విస్తరింపజేసేదను, అవి విస్తరించి అభివృద్ధి నొందును. పూర్వం ఉన్నట్లు మిమ్మును నివాస స్థలముగా చేసి మునుపటి కంటే అధికమైన మేలు మీకు కలగజేసేదను గనుక అప్పుడు నేను యెహోవానై ఉన్నానని మీరు తెలుసుకుందరు. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభు నామమున మహిమపడతాం. నేను నేనే దేవుడను అని చెప్పాను ఆయన. భయపడకము, నేను నీ దేవుడనై ఉన్నాను అన్నాడు ఆయన. 2016లో భయంకరమైన కష్టములో నేను ఉన్నాను. ఆ కష్టంలో ఉన్నప్పుడు యెషయా గ్రంథం 41వ అధ్యాయంలో నుండి నాకు దేవుడు వాగ్దానం ఇచ్చాడు. ఆ వాగ్దానాన్ని పట్టుకొని నేను నమ్మిన, ప్రభువా నేను ఈ కష్టంలో ఉన్నా కదా, ఈ వాగ్దానాన్ని నువ్వు నాకు ఇచ్చావు ప్రభువా, నన్ను విడిపించుటకు నువ్వు సమర్థుడు అని చెప్పి ప్రార్థించినప్పుడు 6వ నెల 7వ నెల వచ్చినప్పుడు ఆ కష్టం నుండి దేవుడు నన్ను విడిపించాడు. దైవజనం గట్టిగా చప్పట్లు కొడదాం. మునుపటి కంటే, ఒకప్పుడు మనం అప్పులలో ఉన్నామా? మధ్యలో అయిన అప్పులు, అందరూ పుట్టుకతో అప్పులు తెచ్చుకున్నారా? తెచ్చుకోలే. మధ్యలో అయినా ఈ సమస్యలు ఏదో సైతాను, అప్పు అనే ఆత్మ ఒకటి ఉంటుంది తెలుసా? అప్పుకు ఒక సాతానుడు ఉంటాడు, దరిద్రతకు ఒక సాతాను. వాళ్ళ పిల్లలు ఉన్నాయి అక్కడ నుండి, వాడు చెప్తే ఈ బస్ స్టాండ్ నుండి ఇప్పుడు నర్సంపేట నుండి జంగాలపల్లి లో బస్సు, పోరుగోలు లో బస్సు, ఆడిపోతే దబ్బిడిపేట బస్సు, ఎట్లయితే ఇప్పుడు నర్సంపేట నుండి పోతున్నాయో అట్లనే ఆ పాతాళం నుండి కొన్ని బస్సులు బయటికి వెళ్ళినాయి. హల్లెలూయా. ఆ దయ్యం పోవాలి. ఆ దయ్యం పోతే ఏం జరుగుతుందంటే మన జీవితంలో అది దూరం అవుతా ఉంటది. అనారోగ్యం అనే దయ్యం, అప్పు అనే దయ్యం, నిందలనే దయ్యం, చికాకులనే దయ్యం మనం చేసుకుంటూ వచ్చేటి కావు. ఎంత చూడండి, గమనించండి. హల్లెలూయా. మొన్న 25వ తారీఖు నాడు ఎంత సమాధానం అనిపించి తెలుసా? దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఎలాంటి లొల్లి లేకుండా, ఎలాంటి, ప్రతిసారి ఇటు గుంజుకొచ్చి ఇక్కడ పెడితే ఇటొకటి, అటు గుంజుకొచ్చి ఇటు పెడితే ఇటొకటి, ఈ గొర్రెను గుంజుకొచ్చి ఇడెత్తే ఈ గొర్రె బౌడు, ఇట్లా 6-7 సంవత్సరాలుగా హింసపడ్డము దైవజనమ. హల్లెలూయా. 8 సంవత్సరాలు, అలా 8 సంవత్సరాలు ఇదే కథ. ఈ 2024 డిసెంబర్ 25వ తారీఖు అట్లా కానీ గట్టిగా చెప్పండి కొట్టి మునుపటి కంటే అధికమైన మేలు చేస్తానని చెప్పిన దేవుడు మేలు ఆల్రెడీ డిసెంబర్ 25వ తారీఖు నాడే చేసిండు. నేను తృప్తిపడ్డా, సంతోషపడ్డా. భోజనం లేకపోయినా నా కడుపు నిండిందని చెప్పి సంతోషపడ్డా. హల్లెలూయా. మేము నెలకొక మీటింగ్ పెడతాం ఖానాపురం మండలంలో. నెలకొక మీటింగ్, నెలకొక 30 మంది పాస్టర్స్ కి భోజనాలు అరేంజ్మెంట్ చేస్తాం. అదంతా చూసుకోవాలి. నేను గత సంవత్సరం అయితే ఇంకో సంవత్సరం అయితే అయిపోతుంది నాకు. హల్లెలూయా. ఇక ఆ మీటింగ్ జరగగానే మా ఆనందరాజు పాస్టర్ గారు వస్తాడు. ఆయన జిల్లాకు, నేను మండలానికి. ఎవ్వడు లొల్లి పెట్టినా ఏం చేసినా కూర్చుండ పెడతాడు అక్కడ. ఈ కూర్చుండ పెట్టు నాకు వస్తాడు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అంటే మాటలతో ఆయన గ్యారంటీ చేసి కూర్చుండ పెడతాడు. ఈ మాటలతోటి గ్యారంటీ చేస్తే నడవదు దేవుని దగ్గర. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇక్కడ ఏమంటున్నా? మునుపటి కంటే అధికమైన మేలు మీకు చేసేదను, అప్పుడు నేను యెహోవానై ఉన్నానని మీరు తెలుసుకుందురు. గట్టిగా చప్పట్లు కొడదాం.
గమనించండి దైవజనమా, మనం ఆరోగ్యంగా ఉన్నప్పుడు నీకు ఆరోగ్యం ఇస్తాడు దేవుడు అని చెప్పే ప్రవచనం సరైనది కాదు. గమనించండి, మా పాస్టమ్మ వాళ్ళ బాపమ్మ భయంకర, ఇంతకుముందు చెప్పినా విన్నరో వినలేదో కానీ, ఒకరోజు ఆమె అయిపోయింది, మోషన్స్ అయినాయి, వాంతులైనాయి, మోషన్స్ అయినాయి, ఘోరమైన పరిస్థితి. ఆమె దగ్గరికి వెళ్ళడానికి కూడా అంత స్మెల్ వస్తున్నది. అట్లాంటి సందర్భంలో అయిపోయింది, మా అవ్వ చచ్చిపోతుందని మా మామ అంటే, మా అత్త అంటే మా అత్త చచ్చిపోతుందని మా అత్త అంటే, ఇక జీవిగాని పోతాం అయ్యా అని చెప్పి అంటే అక్కడికి పోయినాం మేము. నేను అప్పుడు కానీ ఇప్పుడు కానీ ప్రార్థన మాత్రం ఎప్పుడు తగ్గలేదు. హల్లెలూయా. అందుకనే ప్రార్థన సమస్తమును జయించే శక్తిని ఇస్తుంది. గట్టిగా చెప్పండి కొట్టి దేవుని యొద్ద నుండి రావలసిన మేలులను గుంజుకొని తీసుకొస్తుంది. ల్యాండ్ సమస్య చేత బాధపడుతున్నప్పుడు గమనించండి, ఒక దైవజనుడు సహకరిస్తున్నప్పుడు, నేను ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు, ఆయన నిరుత్సాహపరిచినప్పుడు ప్రార్థన చేసి, ప్రభువా నీకు నమ్మకంగా నేను ఉంటాను, నాకు సహాయం చేయ ప్రభువా అని ప్రార్థన చేసినప్పుడు, ఆ రోజు రాత్రి దేవుడు దర్శనములో నిశ్చయముగా నేను నిన్ను ఆశీర్వదిస్తాను మాట్లాడినాడు. మన ప్రార్థన, మన ముఖాల ప్రార్థన నీకు మోకరించి శాత కాకపోతే నువ్వు పడుకొచ్చాయి. కీర్తన గ్రంథంలో రాయబడి ఉంది, పడకల మీద పడుకొని మీరు ధ్యానము చేసుకుని అని చెప్పి రాయబడి ఉంది. చాతగానులు ఏం చేస్తారు? హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఈ ముసలమ్మ దగ్గరికి వెళ్ళిన ముసలమ్మ దగ్గరికి మేము వెళ్ళేసరికి ఆమె జీవగంజి పోతారు. వీళ్ళు పోతాంటే నేను ఆడికి పోయి వాయా ప్రార్థన చేయి, మా అత్త తెచ్చేటట్టు ఉందని చెప్పి మా అత్తమ్మ అంటే, వాళ్ళ అత్త గురించి మా అత్త చెప్తాను. అప్పుడు నేను అక్కడ పాస్టమ్మ నేను పోయినాం, పవిత్ర బాగా చిన్నది, ప్రార్థన చేస్తా ఉంటే దేవుడు బయలుపరుస్తాడు. అక్కడ ఏం బయలుపరుస్తాడు? ఈమె ఇప్పుడే చచ్చిపోదు, ఈమె మీరు ఇక్కడ ఇల్లు కట్టాలి, నీ కొడుకు పెళ్లి కావాలి, అప్పటిదాకా ఈమె బతికే ఉంటుందని దేవుడు బయలుపరుస్తాడు. ఈ డాంబాడు వేసి వచ్చిన, హల్లెలూయా, దేవుడు ఏదైతే బయలుపరిచాడో అది చెప్పి వచ్చిన, అంతే. చెప్పొచ్చిన తర్వాత అక్కడున్న పరిస్థితులను బట్టి గంట, అర్ధ గంట, 10 నిమిషాలు, కానీ దేవుడే మాట్లాడతాడు. ఇక్కడ ఏమని ఉన్నది? నేను యెహోవానై ఉన్నానని మీరు తెలుసుకుంటారు, మునుపటి కంటే అధికమైన మేలులు నేను మీకు చేస్తా, అప్పుడు నేను యెహోవానై ఉన్నానని మీరు తెలుసుకుంటారు. హల్లెలూయా. మీరు ఈరోజు నష్టంలో ఉన్నారు కావచ్చు, ఈరోజు అప్పుతో ఉన్నారు కావచ్చు, ఈరోజు అనారోగ్యంతో ఉన్నారు కావచ్చు, ఏ పరిస్థితిలో ఉండి ఇక అంధకార లోయలో ఉన్నా, నాకు బాగా లోతున్నది, నాకు తాడేసేటువంటి ఎవ్వడు లేడని చెప్పి, నేను అసలే బయటికి రాలేనని చెప్పి నువ్వు నేను అనుకుంటాను. హల్లెలూయా. మనము కలిగి ఉన్నది జీవాన్ని కలిగి ఉన్నాం. గట్టిగా చెప్పండి కూడా దేవుని పరలోకమందున్న తండ్రిని కలిగి ఉన్నాము. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. సాధు సుందర్ సింగ్ కూడా ఒక రోజు ఒక మరణ బిలములో పడినప్పుడు ఆ యొక్క దేశానికి చెందిన, టిబెట్ దేశానికి చెందిన వ్యక్తి, ఆ రాజు కావచ్చు, అధికారి కావచ్చు, ఆయనే తీసుకుపోయి అందులో వేసిండు. ఆయన తప్ప ఇంకొకరి దగ్గర తాళం చెవి లేదు, ఆయన మాత్రమే మరలా బయటికి తీయాలి, లేకపోతే ఆయన చచ్చిపోతాడు. కానీ ఈయన ఎవరిని కలిగి ఉన్నాడు? యెహోవాను కలిగి ఉన్నాడు. హల్లెలూయా. ఎన్ని రోజులైతుంది వల్ల స్పృహ తప్పి పడిపోయి ఆ శవాల మధ్యన పడుకొని ఉన్నాడు. స్పృహ వచ్చేసరికి ఒక తాడు పైనుండి వస్తుందట. నీ దగ్గర కూడా ఒక తాడు అవుతుంది రాత్రి, ఆశీర్వాదపు తాడు, ధననిధి అనే తాడు నీ దగ్గరికి వస్తుంది. రహస్య స్థలములలో మరుగైన ధనము దేవుడు నీకు ఇస్తాడు ఖచ్చితంగా. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యము. ఎక్కడ అవసరత ఉందో అక్కడనే ఆయన చేయి చాపగలడు. అవసరత లేని కాడ కాదు. అద్భుతాలు ఎక్కడ జరుగుతాయి తెలుసా? అద్భుతాలు ఎక్కడ జరుగుతాయి? నాకు ఆకలి అవుతుంది, నాకు ఆహారం ఎక్కడుండో కాకి దొరుకుతనే కదా అద్భుతం. కడుపు నిండిన వాడు తేనె పట్టురైనా తొక్కిపోతాడట. కడుపు ఎండినోడు తొక్కిపోతాడా? కారంబువ కూడా ఒకటే తిండి తింటారు కొంతమంది. దంచుడే దంచుడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆవురు నేను సాయంత్రం 6 గంటలకు ప్రార్థన అవుతా అంటే, రేపన్న 4-5 రోజులు అవుతుంది ఆకలితో ఉండబట్టి, రేపన్నా చికెన్ తెచ్చుకొని తినాలని ఆలోచన కలుగుతాను, అంటే ఆలోచన కలుగుతాను. కానీ నేనేమన్నా తెలుసా? ప్రభువా, ఈ సంపూర్ణంగా వాగ్దానాలు క్లియరెన్స్ అయ్యేంత వరదాకా దేని మీద ఆశ పెట్టుకోవద్దు ప్రభువా. హల్లెలూయా. దేవుని యొద్ద నుండి ఒక మర్మాన్ని పొందాలి మనం. ఈ నూతన సంవత్సరంలో ఈ రాత్రి దేవుని యొద్ద నుండి ఒక ఆశీర్వాదాన్ని పొందాలి, ఒక బహుమతిని పొందాలి.
ఇప్పటి వరకు మనం అది పొందలేదు, ఈ రోజైనా పొందాలి. ఆయన దగ్గర అనేకమైన ఆశీర్వాదాలు ఉన్నాయి. ఇట్లా చాలా మంది పాస్టర్లు చెప్పి 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 ఇని 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 చెవులు కాయలు కాసినాయి కావచ్చు కదా. హల్లెలూయా. నమ్మితే చిటికలో జరుగుతుంది. గమనించండి, 12 సంవత్సరాలుగా ఆ రక్తస్రావంతో ఉన్న స్త్రీ 12 సంవత్సరాలుగా తిరిగి 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 తన ఆస్తిని అంతా వ్యయపరచుకొని అన్ని భూములు, ఇండ్లు, జాగలు, పుస్తెళ్తాడు, పాత సైకిల్, రాతండి బిందె, ఇత్తడి బిందె, చివరి కొడవలు ఇక్కి అన్ని అమ్ముకున్నది. అయిపోయింది, అన్ని అయిపోయింది. చివరికి నొల్క మంచంలో పడుకొని ఇక చచ్చిపోతా అంటే ఇట్లా ఓ పక్క బయట ఈ పక్క సొల్లే కాడుతుంది. ఎందుకంటే లేదు, 12 సంవత్సరాలు బట్టి రక్తం పోతుంటా. ఒక్క రోజుకి అక్కినందుకే కళ్ళు పోయి కంతాలు పట్టినాయి, నాకు బ్లడ్ కక్కినాను. హల్లెలూయా. ఒక్కరోజు ముక్కులకి వెళ్ళి బ్లడ్ కారినందుకు కళ్ళు పోయి కంతలు పట్టినాయి. 12 సంవత్సరాల నుండి ఎంత భయంకరమైన ఎన్ని తిరిగిందో. హల్లెలూయా. ఇసుకొచ్చింది, కానీ ఒక టైం అనేది వచ్చింది. హల్లెలూయా. నేను యెహోవానై ఉన్నానని నువ్వు తెలుసుకున్నట్లు ఆ బిడ్డ జీవితంలో గొప్ప కార్యం జరిగిందండి. అద్భుత చిటికలో జరిగింది. ఆయన గొప్ప కార్యం చేసే దేవుడు. ఎంతో ఎదురు చూసింది, అనేకులు చెప్పారు, ఎన్నో ఆశలు ఉన్నాయి ఆమె జీవితంలో, కానీ ఒక టైం అనేది వచ్చింది. అది ఈ రోజే. హల్లెలూయా. నమ్ముదాం. హల్లెలూయా. అది ఈ రోజే అని నమ్ముదాం. ఈ రోజు నువ్వు ఒక దర్శనము చూచుదువు గాక. ఒక పరలోకము నుండి ఇదిగో అన్న దగ్గరికి వచ్చిన ప్రవచనము నీ వద్దకు వచ్చును గాక, నీకు ప్రాప్తించును గాక. నీ పిల్లలకు, నీ భర్తకు, నీ భార్యకు, నీ తల్లిదండ్రులకు ఆ ప్రవచనము ప్రాప్తించును గాక. విడుదల పొందుదువు గాక, నెమ్మది కలుగును గాక, ఆ దుష్టు నుండి విడుదల పొందుదువు గాక. నిశ్చయముగా మునుపటి కంటే గొప్ప ఆశీర్వాదాన్ని నువ్వు పొందుదువు గాక. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్. మరొక వాక్యం చూద్దాం దైవజనమా. 3వ అధ్యాయం 7వ వచనం మలాకి గ్రంథం చూడండి. మీరు నా తట్టు తిరిగిన ఎడల నేను మీ తట్టు తిరుగుదును. హల్లెలూయా. వాక్యం అంటుంది దేవుడు మనల్ని దీవించాలంటే ఫస్ట్ ఆయన మన తట్టు తిరగాలి. ఏం చేయాలట? మన తట్టు తిరగాలి. మనం దీవించబడాలి అంటే మన తట అసలు మనం చూడండి. మా అమ్మలమ్మ మన చెప్తా అంటే మళ్ళా గుర్తొస్తుంది ఒక విషయం. వాళ్ళు వచ్చి ముక్కు మూసిందట. ముక్కు మూసి అలా పట్టుకొని పోతా అంటే సడన్ గా ముళ్ళ చెట్టు ఉన్నదట. ఇట్లా అంటే అరే ముళ్ళు గుచ్చుకుంటే నేను చచ్చిపోయే పరిస్థితిలో ముళ్ళు గుచ్చుకుంటే ఏందని ఇట్లా ఇట్లా ఊపిందట. ఊపంగానే ఎవరో ఒకరు ఈమె తట్టు చూసిందట. హల్లెలూయా. చూడగానే ఏం కలిగింది? మేలు కలిగింది. హల్లెలూయా. ఈ రోజు మన మధ్యలో ఉన్నదంటే దైవ కృప. దేవుడు కాపాడుకున్నాడు, దేవుని దయ. హల్లెలూయా. దేవుడు మన తట్టు చూస్తే మనకు మేలు. సాతాను ఉచ్చులో ఉండాలి, మనం బయటకు వస్తాం. వాని కబంధాస్తాలు ఉండాలి, బయటకు వస్తాం. వాని అప్పు అనే కట్లను ఉండాలి, వాని అనారోగ్యం అనే కట్లను ఉండాలి, వాని వ్యాధులు అనే కట్లను ఉండాలి, వాని నిందలు అనే కట్లను ఉండాలి, నిరుత్సాహము, దరిద్రం అనే కట్లను ఉండాలి, బయటకు వస్తాం. దేవుడు మన వైపు చూస్తే. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నా వివాహం అవుతున్న సమయంలో పనులు ఏం జరగట్లే, డబ్బులు ఎక్కువ లేవు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుడు ఒక రోజు మాకు అక్కడ తంగేడు చెట్టు ఉండే, ఆ తంగేడు చెట్టు దగ్గర నుండి నడుచుకుంటూ వచ్చుకుంటూ యెహోషువ పని ప్రారంభం చెయ్యను. హల్లెలూయా. తెల్లారి నుండలో మరినాడు నుండలో వాటంతట అవే పనులు జరుగుతూ ఉన్నాయి. దేవుడు నా తట్టు తిరిగి ఉన్నాడు. హల్లెలూయా. కన్నీళ్లు విడిచి ప్రభువా సహాయం చేయి, నాకు మేలు చేయి ప్రభు అని చెప్పి దుఃఖించి ప్రార్థన చేస్తున్నాను. అది కరువు సమయం 2010లో. ఇక్కడ ఎక్కువ పంటలు పండలే 2010లో. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దాని తర్వాత 5 ఫీట్లే తలుగు పోసింది నాకు తెలుసు. కానీ మా వివాహం అయిన కొత్త ఆ సమయం అయితే ఇక్కడ ఎక్కువ పంటలు పండలే, కరువు పరిస్థితి. అట్లాంటి సందర్భంలో దేవుడు అద్భుతంగా నన్ను మ్యారేజ్ చేసిండు. దేవుని సన్నిధిలో ప్రార్థన చేయడం ద్వారా. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మనము దేవుని తట్టు తిరిగి దేవుని ఆజ్ఞ ప్రకారం నడుచుకుంటున్నప్పుడు మునుపటి కంటే దేవుడు అధికమైన మేలులు నా జీవితంలో దేవుడు చేయనై ఉన్నాడు. ఆయన వాగ్దానం చేస్తున్నాడు. హల్లెలూయా. చూడండి ఒకసారి దైవజనమా, కొరింథీయులకు రాసిన పత్రిక
ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 17వ వచనం చూడండి ఒకసారి. ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయము 17వ వచనం. రాబోవు కాలమునందు నీకు మేలు కలుగునను నమ్మికయున్నది. నీ పిల్లలు తిరిగి తమ స్వదేశమునకు వచ్చెదరు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నామమున మహిమపడదాం. హల్లెలూయా. ఇక్కడ గమనించండి, రాబోవు కాలమున ఏం చేస్తారట? రాబోవు కాలమునందు నీకు మేలు కలుగును అను నమ్మిక ఉన్నది నాకు. దేవుడు కొన్ని దర్శనాలు చూపెడుతున్నాడు, కొన్ని ప్రవచనాలు బట్టబయలు చేస్తున్నాడు. నీకు మేలు కలుగజేస్తానని దేవుడు అనేకమైన సూచనలు ఇస్తున్నాడు. హల్లెలూయా. కొన్ని దర్శనాలు, కొన్ని కళలు, కొన్ని ప్రవచనాలు. అందుకనే గమనించండి దైవజనమా, దేవుని వాక్యం అంటుంది, సంఘ క్షేమాభివృద్ధి కొరకు కళలు, దర్శనాలు, ప్రవచనాలు ఈ మెయిన్ ఇంపార్టెంట్. హల్లెలూయా. కొన్ని సంఘాలు ఇవి నమ్మవు, కొన్ని సంఘాలు వీటి ప్రకారం వీటిని చూడరు. మనం చూసినట్లయితే ఆ సెల్లులో బ్యాలెన్స్ ఉన్నప్పుడు కంపెనీ నుండి మెసేజ్లు వస్తాయి. గమనించండి, బ్యాలెన్స్ ఎప్పుడైతే ఉండదో కంపెనీ నుండి తప్ప ఇక బయట నుండి ఏం రాదు. హల్లెలూయా. చూడండి, సొలొమోను తప్పిదం చేసినప్పుడు సొలొమోను తోటి 3 సార్లు దేవుడు ప్రత్యక్షమై ఏం చెప్పిందంటే, నువ్వు చేసే తప్పు, విగ్రహారాధన చేస్తున్నావు. నీ తండ్రి ఆరాధన చేసినట్టు నన్ను ఆరాధన చేయట్లేదు. నీ తండ్రి నడుచుకున్నట్టు యథార్థంగా నా సన్నిధిలో నువ్వు నడుచుకోవట్లేదు. నేను నీ రాజ్యాన్ని తీసేంత జాగ్రత్త అని చెప్పడం జరిగింది. హల్లెలూయా. హెచ్చరికలు అనేటివి వస్తాయి నువ్వు మిస్టేక్ చేస్తూ ఉంటే తప్ప నీకు మేలుకరమైనవి రావు. హల్లెలూయా. అది 1-2 వస్తాయి, లేకపోతే పక్క వ్యక్తుల ద్వారా వస్తాయి అంతే. కానీ నువ్వు గనక యథార్థంగా ఉండి నమ్మకంగా ఉండి ఆయన చిత్తాన్ని ఆయన తట్టు మనం తిరిగినట్లయితే అప్పుడు ఒక ప్రవచనం వస్తూ ఉంటుంది. హల్లెలూయా. అన్నాకు వచ్చింది. అన్న అనేక సంవత్సరాలు ఏం చేసింది? నిరుత్సాహంతో, నిర్లక్ష్యముతో, వ్యర్థమైన ఆరాధన చేసి, దేవుని యొద్ద నుండి దేవుని శక్తిని ఆశ్రయించక, పై భక్తి చేసి గర్భఫలం పొందుకోక ఎంతో వెనకకు పోయింది. సాధారణమైన స్థితిలో ఉన్నది, మేలు పొందలేదు. కానీ ఎప్పుడైతే తనలో బాధ కలిగిందో, ఎప్పుడైతే ఆసక్తి చూపెట్టి ప్రార్థన చేయడం ప్రారంభించిందో పరలోకము నుండి ఒక ప్రవచనం వస్తా ఉన్నది. హల్లెలూయా. హల్లెలూయా. నీ మనవి నేను ఆలకించినాను, నువ్వు ఏదైతే కోరుకున్నావు. ఏమంటాడట చూడండి అక్కడ, 1 సమూయేలు గ్రంథము 17వ వచనం. ఇశ్రాయేలు దేవునితో నీవు చేసుకొనిన మనవిని ఆయన దయచేయునుగాక అని ఆమెతో చెప్పగా, ఆమె అతనితో, నీ సేవకురాలనైన నేను నీ దృష్టికి కృప నొందుదును గాక. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నామమున మహిమపడదాం. షిలోహు ప్రార్థన మందిరానికి అనేక సంవత్సరాలు ఆమె పోయి, ఎన్నో సంవత్సరాలు నాకు గర్భఫలం ఇస్తే, నీకు తూడడు పిండిస్తా, నీకు బట్టలు తీసుకొచ్చిస్తా, నీకు గొర్రెనిస్తా, గొడ్లనిస్తా, ఇస్తా అంటారు. కానీ ఇది ఇస్తలేదు. ఏం ఇస్తలేదు? హృదయం ఇస్తలేదు. హల్లెలూయా. ఇట్లా ఇత్తనని చెప్పి నువ్వు దేవుడితో చేసుకున్న నిబంధన ఏమంటే చేయాలని చెప్పి ప్రసంగి గ్రంథం ఉన్నది కదా, చేసేది. ఒప్పుకున్న కాడికి చేసేది. ఆటలు తెచ్చిచ్చేది, గొర్రెలను తెచ్చిచ్చేది, గొడ్లను తెచ్చిచ్చేది, బర్రెలను తెచ్చిచ్చేది, అన్ని తెచ్చిచ్చింది. గడియారాలు కూడా పెట్టింది. కానీ నేను జరుగుతలే, అమ్మ నేను ఏది ఇచ్చినా ఇత్తలేడు అని చెప్పి చివరికి ఏం చేసిందంటే బాగా అత్యంత హల్లెలూయా అత్యంత దుఃఖ కారణం చేత నాలో ఏదో లోపం ఉన్నది. హల్లెలూయా. ధనవంతుడు ఏం చేసిండు? అయ్యా నేను దొంగతనం చేస్తలేను, నేను వ్యభిచారం చేస్తలేను, నేను అబద్ధ సాక్ష్యం పలుకుతలేను, అయినా కానీ ఎందుకో నాకు సందేహం ఉన్నది, పరలోకం పోనని చెప్తాను నా ఆత్మ అని అంటే, నీకు ఒకటి కొదవగా ఉన్నదని బిడ్డ. హల్లెలూయా. ఏంటి ఆ కొదవా? ఏంటి ఆ కొదవా? గట్టిగా చెప్పాలి కొడదాం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆస్తికానే ఉన్నది, తన మనసు దేవుని దగ్గర లేదు. ఇక్కడ ఈమె కూడా గొడ్లను, బర్రెలను, గొర్రెలను అన్నింటి ఇచ్చింది, కానీ అసలు ఇవ్వవలసింది ఆయనకి ఇవ్వలేదు. హల్లెలూయా.
బలులనైనను నైవేద్యములనైనా అర్పించట కంటే నా మాట వింటున్న శ్రేష్టమైన ఆయన హృదయాన్ని అడుగుతున్నాడు. వాక్యం అంటుంది, నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ వివేకముతో నీ దేవుని సేవించవలనని రాయబడింది. ఆమె పెదవులతో, నిన్న వాక్యం అదే, పెదవుల వలన దోషమాట అపాయకరమైన ఉరి అని చెప్పి దేవుడు మాట్లాడినాడు. పెదవులతో మాత్రమే అంటుంది, కానీ ఇక్కడ నుండి వస్తలేదు. హల్లెలూయా. ఇక్కడ నుండి రావాలని ఆయన ఆశపడ్డాడు. కాబట్టి ఒక టైం అనేది వచ్చింది. అప్పుడు బాగా ఎక్కెక్కి పడి హృదయంలో నుండి వెళ్తాను. కొంతమంది దొంగేడుపు పైకి వెళ్తారు, ఓ కొట్టుకుంటా ఇట్లా కొట్టుకుంటారు. బాగా ఈ కొట్టుకుంటూ ఎందుకు అనుకుంటావు? అందరు నమ్మించి ఏడిపిది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కొంతమంది గురించి తెలుసు నాకు, నమ్మించి ఏడుపు వెళ్తారు వాళ్ళు, ఇంత పెడతారు. కానీ ఇక్కడ అన్న నమ్మించి ఏడుపు ఏడవలే, లోపల కుమిలిపోతాట నీళ్లు బయటకు వస్తానే కానీ బయట నుండి సౌండ్ లేదు, పెదవులు ఊగుతానేట. అయ్యవ్వ ఇది ఏమన్నా దాగిందారా అని అనుకుంటాడట పాస్టర్. ఓ మత్తురాలా, ఆ గుడంబ సీసా పక్కకు పెట్టు, ఆ ద్రాక్షరసం సీసా పక్కకు పెట్టు అని చెప్పి కోపం చేస్తాడు. అప్పుడు ఆ ఎక్కి పడి లోపల ఏడ్చి కుమిలిపోయి ఏడ్చి ఆమె సడన్ గా నీ యొక్క దాసురాలను వ్యర్థమైన దానిగా, నీచమైన దానిగా ఎంచకయ్యా, నేను అత్యంత కోప కారణమును బట్టి, బాధను బట్టి, వేదన బట్టి నేను దేవుని సన్నిధిలో, ఇశ్రాయేలు దేవుని సన్నిధిలో నీ కన్నీళ్ళు విడిచి ప్రార్థన చేస్తానంటే అప్పుడు అంటాడు, నీవు ఇక్కడికి వచ్చి అదే ప్రార్థన అయితే సరిగ్గా నువ్వు చేసుకున్నట్లయితే, నువ్వు దేవునికి నీ హృదయాన్ని ఇచ్చినట్లయితే, ఇశ్రాయేలుల దేవునితో నువ్వు చేసుకున్న నిబంధన ఆయన నీకు దయచేయునుగా. గట్టిగా చప్పట్లు. ఇప్పుడు గమనించండి దైవజనమా, ఇప్పుడు గమనించండి, మన జీవితంలో ఎందుకు మేలు పొందట్లేదు? మనం ఆయన తట్టు తిరుగున్నామా లేవా గమనించాలి. తిరుగున్నామా లేవా? ఆయన తట్టు ఈ తిరుగునుడు కాదు. హల్లెలూయా. ఇది తిప్పుకోవాలి. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మనం చూడండి ఒకసారి యెషయా గ్రంథము 58వ అధ్యాయము 9వ వచనం చదవండి. అప్పుడు నీవు పిలవగా ఎప్పుడు. హల్లెలూయా. ఇక్కడ ఒక ఉపవాస ప్రార్థన గురించి చెప్పింది. కొంతమంది అక్కడ గుద్దుకుంటా, తన్నుకుంటా, ఏడ్చుకుంటా, నవ్వుకుంటా, వివిధ రకాలుగా చేసుకుంటా ప్రార్థనకు పోయి, మేము ప్రార్థనకు పోయి వస్తాం, రోజు పోయి వస్తాం ప్రార్థన. ఈ ప్రార్థన నేను వినడం అని చెప్పి అంటాడు ఆయన. కానీ ఆయన వినే విధంగా చేసే ప్రార్థన ఎట్లుంటుందంటే, 6వ వచనం చూడు, దుర్మార్గులు కట్టిన కట్లను విప్పుటయు, కాడిమాని మోకులు తీయుటయు, బాధింపబడిన వారిని విడిపించుటయు, ప్రతి కాడిని విరగొట్టుటయు నేను ఏర్పరచుకున్న ఉపవాసము కదా. నీ ఆహారం ఆకలిగొనిన వారికి పెట్టుము. హల్లెలూయా. ఆకలిగొని కాదు పెట్టేది అన్న. ఇక్కడ అన్న భోజనం అని పెడతారు, గమనించారు. అన్నదానం, మహా అన్నదానం అని పెడతారు. ఎవరెవరిని పెడతారు? ఎవడెవడ ఎక్కువ పైసలు ఇచ్చిన వాడిని ముందుగా పోయి పిలుస్తారు. వీటికి పేదోళ్ళు పిలుస్తారా? పిలిచినట్టు ఉండదా? హల్లెలూయా. ఇక్కడ ఏమంటుంది? ఆకలి కొనేవానికి బువ్వ పెట్టు అంటాడు. మరి ఎందుకు ఇస్తాడు జవాబు? హల్లెలూయా. దేవుని నామానికి మనం పిలిచిన ఆయన పలానా రోజు పిలిచిండు, పిలువనోని పిలువు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. వాక్యములో ఉన్నదాన్ని ఉన్నట్టు నువ్వు ఎప్పుడైతే పాటిస్తావో, నువ్వు రోడ్డు పట్టి పోతా అంటే ఆత్మదేవుడు నీతో నడుచుకుంటూ వస్తా ఉంటాడు. గట్టిగా చెప్పండి. నువ్వు మధ్యరాత్రి వెళ్తూ ఉంటే రోడ్డు మీద మాట్లాడతాడు ఆయన. నా జీవితంలో అట్లా మాట్లాడాడు. ప్రమాదము పొంచి ఉన్నది యెహోషువ అని చెప్పి మాట్లాడింది. హల్లెలూయా. నేను ఎంత అద్భుతంగా అసలు ఏడ్చిన స్థలానికి వచ్చి ఆయన తట్టు మనం తిరగాలి, అడగాల. దేవుని సన్నిధిలో కూర్చొని బండ మీద రాజనాలు వండిస్తాడు ఆయన. అట్లా చేసే దేవుడు, అట్లాంటి దేవుని కలిగిన దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆయన రక్షింపనేరకుండానట్లు ఆయన చెయ్యి కొరచగాలే. అక్కడ ఆకాశాలు మహా ఆకాశాల మీద ఆయన కూర్చొని చెయ్యిట్లంటే అగ్నిగుండం దగ్గర ఉన్న కాంచెలు మట్టి పూకిల మీద ఓడుకుంటూ వచ్చినట్టు వస్తుంది. అంత పెద్ద చెయ్యి ఆయనది. నీకు ఎందుకు అందిస్తాడు ఆయనే? హల్లెలూయా. నీకు ఎందుకు అందిస్తాడు ఆయనే? ఏదో ఉన్నది ఆయన తట్టు, ఏదో విషయంలో నువ్వు తిరగట్లేదు. దేవుని నామానికి మహిమ. 30 రూపాయలు, ఆఫ్టర్ ఆల్ 30 రూపాయలకు మనశ్శాంతి లేకుండా చేసింది. పోయిన దేవుని సన్నిధిలో కన్నీళ్ళు విడిచి ప్రార్థన చేస్తే నువ్వు ఫలానా 30 రూపాయలు ఇచ్చిరాపు అంటాడు ఆయన. హల్లెలూయా.
30 రూపాయలు ఏందండి? 30 రూపాయల బిజాదే మాట మనం అనుకుందాం, ఆలోచన చేయండి. ఆయనకు నచ్చే పని చేయాలి మనం. హల్లెలూయా. రూపాయిలో కూడా మనము ఏమాత్రము దేవునికి విరోధంగా ఉండకూడదు. ఈ కొద్దిలో నమ్మకమైన దాసుడు అన్నాడు ఆయన. హల్లెలూయా. ఏమంటాడట? ఈ కొంచెంలో నమ్మకమైన దాసుడా, మునుపటి కంటే అధికమైన మేలులు కాదు, ఊహించిన దానికంటే అత్యధికమైన మేలులు చేసే దేవుడు మన దేవుడు. అత్యధికమైన మేలులు చేసే దేవుడు ఆయన. ఉదయం సాయంత్రం ఏలియా ఎన్ని రోజులు ప్రయాణం చేసిపోయాడు? రెయ్యం బగళ్ళు ఎన్ని రోజులు ప్రయాణం చేసిపోయాడు? కెరీతు వాగు దగ్గరికి చెప్పాలి పాస్టర్ మాకు. ఏలియా యెజబెలు బెదిరించిన తర్వాత దేవుడు ఒక స్థలానికి పొమ్మన్నాడు. ఎన్ని రోజులు నడిచిపోయాడు చెప్పాలి. గట్టిగా చప్పట్లు కొడదాం, గట్టిగా. 40 అంటే 40 రాత్రులు 40 పగలు నడిచిపోయిందట ఒక మనిషి. కాకి చీకటితోటి బయలుదేరితే అది పట్టుకొచ్చేసరిగా 9:30, 10 అయ్యేది కావచ్చు. రొట్టె మాంసం ముక్కలు అక్కడికి కెరీతు వాగు దగ్గరికి. ఊర్లో అప్పుడు గిన్నున్నాయా? ఎక్కడనో 100 కిలోమీటర్లకు, 500 కిలోమీటర్లకు, 1000 కిలోమీటర్లకు ఉండొచ్చు. 40 రాత్రులు 40 పగళ్ళు నడిచిపోతే కెరీతు వాగు దగ్గరికి వచ్చిందట. అక్కడికి దేవుడు చెప్పిన కాడికి పోయి దేవుని వైపు తిరిగి ఉన్నాడు. అయ్యా నువ్వు ఎక్కడికి పోమంటే అక్కడికి పోతా. పలాని కాడపోయి ఉన్నా అంటే అక్కడే ఉన్నదయ్యా. ఆయన ఏమంటాడు? యోనా ఎడిపోమంటే ఎడిపోతాడు. నినివే పోరా యోనా అని చెప్పంటే తర్షీషుకు పోతాడు. సముద్రంలో భయంకరమైన ప్రళయం, ఘోరమైన ప్రళయం. పాపం అందులో ఉన్న వాళ్ళందరినీ ఈయన చేయబడి చంపుతాడే దేవుడు. హల్లెలూయా. ఈరోజు ఎందుకు ప్రళయాలు వస్తున్నాయి? ఎందుకు కరువులు వస్తున్నాయి? ఎందుకు ఉపద్రవ? మన జీవితంలో అంతటా కాదు, అక్కడక్కడ కరువులు అన్నాడు ఆయన, అంతటా ఏనన్నాడు ఆయన. ఎందుకంటే ప్రపంచంలో ప్రజలు విస్తరించారు. అంతటా కరువిస్తే ఆగమైపోతారు, మాడిపోతారు. కాబట్టి అక్కడక్కడ కరువులు, అక్కడక్కడ భూకంపాలు, అక్కడక్కడ తెగులు, అనేక తెగులు అని చెప్పిండు. హల్లెలూయా. 40 రాత్రులు 40 పగలు నడిచిపోయి దేవుడు చెప్పిన మార్గం కాడ కూర్చుంటే ఆ టైంకి వచ్చిందట కాకి పట్టుకొని వచ్చి. కాకి తినే అలవాటు తప్ప ఇతరులకు ఇచ్చే అలవాటు ఉండదు. కానీ దేవుడు చెప్తే కాకులు పట్టుకొస్తాయి. గట్టిగా చెప్పండి. దేవుడు మేలులు ఉట్టిగా కాదు, ఆశ్చర్య రీతిగా జరుగుతాయి మేలులు. మహాశ్రమల వెనుక గొప్ప విజయాలు ఉంటాయట. మీరు ఒక్కొక్కరు భయంకరమైన శ్రమలు ఎదుర్కొంటా ఉన్నారు, కానీ గొప్ప విజయాలను చూడాలి. హల్లెలూయా. ఒక యవనస్తుడు, హతసాక్షుల పుస్తకం నేను చదువుతా ఉంటే ఒక యవనస్తుడే మంచి పోరాటం పోరాడాడు, కానీ తప్పునేమంటే చచ్చిపోయాడు. అప్పుడు ఒక ఆమె వచ్చి అంటది, యవన బిడ్డ మాకు ఎంత ఆసక్తితో ముందుగా పోయిన ఆయన నువ్వు ఇప్పుడే చచ్చిపోతావని నేను అనుకోలేదురా అని చెప్పి అంటాందా. మన జీవితంలో గొప్ప సమస్యలు కూడా నడిపించబడతాం. మనం చిన్న కాన్నే కృంగిపోయి వెనకకు పోయే పరిస్థితులు వస్తే వేస్ట్. గొప్ప బహుమానం పొందుకోవడానికి మనం అర్హులం. హల్లెలూయా. వరల్డ్ కప్ టీంలో ముందుకు పోతానం మనం. ప్రపంచ కప్పును పట్టుకొని రావాలని కాక దేవుని నామానికి మహిమ కలుగును గాక. కొన్ని విషయాలు నేను మాట్లాడుతున్నప్పుడు దైవజనమా నాకే మెదడు తిరిగిపోయే మాటలు. ఒకరోజు ఏలియా నేను ఇద్దరం మందిరం ఓపెనింగ్ కాకముందుకు ఇక్కడ కూర్చొని నేను ఆయనకు వాక్యం చెప్తే ఆ వాక్యం నాకే తాకింది. దాన్ని పట్టుకొని నేనే ప్రార్థన చేసుకున్నా. అంటే వాక్యం చెప్పే వ్యక్తికి వినే వ్యక్తికి ఇద్దరికి ఉపయోగపడేది. హల్లెలూయా. ఇవన్నీ నేను రాసుకోను, కొన్ని ఒకటో రెండో దేవుడు ఏదైతే నాకు మొట్టమొదటిగా ప్రత్యక్షపరుస్తాడో దాన్ని మాత్రమే. చూడండి, మనం ప్రార్థన ఫస్ట్ అన్నానికే చేసుకుంటాం, మళ్ళీ తిరిగి అన్నం వేసుకొస్తే చేసుకుంటామా? చేసుకో. ఒక్క వాక్యాన్ని ఇక్కడ దేవుడు చెప్తే దాన్ని రాసి పెట్టుకుంటే ఇక్కడ దాని వెనుక ఊట మనందరికి అందిస్తాడు. మనందరికీ నాకు కూడా కావాలి. హల్లెలూయా. నేను ఇప్పుడే పరిపూర్ణమైన వ్యక్తిని కాదు. బైబిల్ సముద్రము. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మనం ఆయన తట్టు తిరగాలి. బైబిల్ని కరెక్ట్గా పరిశీలన చేసి బైబిల్ ప్రకారం నడుచుకోవాలి. హల్లెలూయా. ఒకవేళ మీ వల్ల కావట్లేదా? నా వల్ల అయితే లేదయ్యా. హల్లెలూయా. హల్లెలూయా. నా వల్ల అయితే లేదయ్యా. రాజపాల్ కూడా అంటాడు కదా, నా వల్ల అయితే లేదయ్యా. దేవుడు ఏమని ఇచ్చిన ఆయనకు వాగ్దానం? నేను ఆయన తలపైన ఫస్ట్ వచ్చిన కొత్తలు చేయబెట్టి ప్రార్థన చేస్తే సంపత్కి ఏ వాగ్దానం అయితే దేవుడు ఇచ్చిండో అదే ప్రవచనాన్ని సంపత్కో దర్శనంలో వచ్చి చెప్పాడు. అంతేనా?
ఈయన తలపైన చేయబెడితే ఇప్పుడు ఈయన సెల్ మీద అదే ఉంటుంది. ఈయనకు చెప్పింది ఎప్పుడో ఆయనకు మొన్న ఆయన వచ్చి చెప్పాడు. మరి మీకు లెటర్ నేను పంపించిన. హల్లెలూయా. కృప అనేది గొప్పదండి. సౌలు కృపను కోల్పోయిన తర్వాత నాశనం అయిపోయాడు. మనం నాశనం కాకుండా కాపాడుకోవడం కొరకు ఆయన కృప తోడుస్తాడట. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చూడండి, గమనించండి. ఈరోజు మనము ప్రతి ఒక్కరము మనకు దేవుడు బైబిల్ గ్రంథంలో ఉంచబడిన వాగ్దానాల కొరకు కనిపెట్టడం కొరకు ఇక్కడికి వచ్చిన ఈ ఒక్క మాట చెప్పి నేను ముగిస్తా. దేవుని వాగ్దానాలు అన్నీ క్రీస్తులో అవునన్నట్టుగానే ఉన్నాయట. అంటే మనల్ని దీవించడం కొరకే ఉన్నాయట. ప్రతి వాగ్దానం, ప్రతి ఆహార పదార్థం మనకేమవుతుంది? అది శక్తిని ఇవ్వడం కొరకే, అంతే కదా, మనకు ఉపయోగపడడం కొరకే. అంటే అట్లనే బైబిల్లో ఉన్న ప్రతి వాగ్దానం కూడా మనకు అవసరమే. ఈ వాగ్దానాలు ఇవ్వడం కొరకు ఆయన సిద్ధంగా ఉన్నాడు. నీవు సిద్ధంగా ఉన్నవా? ఇందులో శ్రేష్టమైన వాగ్దానాన్ని ఒకరోజు గమనించండి. ఇట్లనే వస్తూ ఉంటాయి. బంద్ చేసిన ఒకరోజు ఆనందరాజు పాస్టర్ గారు, నేను సేవ ప్రారంభించిన కొత్తలా, మేము సేవ 2017లో, అయితే నేను ఇట్లా వాగ్దానాలు కొనుక్కరావడం నాకు తెలియదు. అయితే December 31 వస్తున్న సమయంలో, అయ్యా మాకు వాగ్దానాలు కావాలని అంటే, ఆయన వాడుకొని వదిలిపెట్టిన వాగ్దానాలు ఉంటాయి చూసినావా, ఆ వాగ్దానం ఒక 5-6 తీసి నాకు ఇచ్చాను. ఇస్తే ఏ గొప్ప భాగ్యం అని చెప్పి నేను తెచ్చుకొని బాగా ప్రార్థన చేస్తే అందులో నుండి నీలాంచముల చేత ప్రశస్త రత్నముల చేత నీకు సరిహద్దులు ఏర్పరుస్తున్నాను అని చెప్పి మాట్లాడింది. సంఘం గురించి వాగ్దానం గట్టిగా చెప్పండి కొడదాం. 2017లో ఈ వాగ్దానాన్ని దేవుడు ఇచ్చిండు. చూడండి, ఎన్నిక లేకుండా ఎక్కడో ఏర్పారేసినాయి, అక్కడ దాచిపెట్టి ఉంచిండు మన వాగ్దానాన్ని. గమనించారా? నా డైరీలో ఉంటుంది. ఈ దర్శనము అసలు ఆ ప్రశస్త రత్నముల చేత ఎట్లా కడతాడో దాని దర్శనం కూడా చూపెడు. బంగారు బిస్కెట్లతో ఉన్నది. కొంతమంది చూసారు, మీకు డైరీలో చూపించిన ఇట్లా వేసి ఉన్నది. హల్లెలూయా. నాకు దర్శనంలో చూపించిండు దేవుడు, దాన్ని నా డైరీలో రాసుకున్నా నేను. అది ఏది పారేసినది మన కొరకు అక్కడ ఉంచిందా వాగ్దానం. హల్లెలూయా. ఇందులో ఎక్కడున్నదో నీ వాగ్దానం, నిన్ను తృప్తిపరిచే వాగ్దానం. దీని కొరకు కనిపెట్టామా? నేను ప్రతి సంవత్సరం 3 లేదా 4 లేదా 5 రోజులు ఉపవాసం ఉండి తీసుకుంటా ఉంటాం. 2020వ సంవత్సరం డిసెంబర్ 3 రోజులు ఉపవాస ప్రార్థనలు చేస్తున్నాం. మేము ఉపవాస ప్రార్థన చేస్తూ ఉంటే కొంతమంది ఉన్నారు ఇక్కడ, అందరు లేరు. ఒక ఎమ్మెల్యే చచ్చిపోతాడని దేవుడు మాట్లాడినాడు, చచ్చిపోబోతాడని మాట్లాడింది. ఈ వాగ్దానాల కొరకు నేను కనిపెడతాను. ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి గారు ఈ 3 రోజులు ఉపవాస ప్రార్థన ఉన్నప్పుడు, అయితే నేను సీన్ బ్రదర్ వాళ్ళకి చెప్పిన, కొంతమందికి మా మాస్టర్ మాకు ఇట్లా తెలుసు, మేము డైరీలో రాసుకొని ప్రార్థన చేసిన. ఈ 3 రోజులు 4వ తారీఖు నాడు 2021 4వ తారీఖు నాడు నేను సీనన్న వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ సీనన్న శుభవార్త పట్టుకుని వస్తాడు. ఆయనకు భయంకరమైన యాక్సిడెంట్ అయిందట. మాధవరెడ్డి గారికి తను వెళ్తున్న కారు 3-4 బొల్తలు వేసి పడ్డదట. కానీ గీత కూడా పడకుండా కాపాడబడ్డాడు. గట్టిగా చప్పట్లు కొట్టి మరణాన్ని తప్పు అంటే మనం ఉపవాసం ఉండి ఈ వాగ్దానం కొరకు కనిపెడతాను. మనం ప్రార్థన చేస్తున్నాం. ఒక వ్యక్తి మరణాన్ని దేవుడు తెలియజేసి తప్పించాడు. మన కుటుంబాలను దీవించడా? ఎవరో ఒక వ్యక్తి గురించి మనం ప్రార్థన చేస్తే కాపాడిన దేవుడు నీ కుటుంబాన్ని దీవించడా? నీ కరువును తొలగించడా? నీ అనారోగ్యం తొలగించడా? మన ఆసక్తితో దేవుని సన్నిధిలో రావాలి. ప్రార్థన అంటే నిర్లక్ష్యం, ఉపవాసం అంటే నిర్లక్ష్యము, ఆల్ నైట్ అంటే నిర్లక్ష్యం. మనమే కదా నిర్లక్ష్యంతో దేవుణ్ణి మన తట్టు తిప్పుకోకుండా ఆయన మనకు విరోధంగా తిరిగేటట్టు చేసుకునేది. ఇప్పుడు ఇక్కడ నేను చెప్పబడ్డ మాటలు ఆయనకు అనుగుణంగా ఉంటే నెరవేరుతాయి, అంతేనా? ఇప్పుడు నేను చెప్పబడ్డ మాటలు ఆయనకు అనుగుణంగా ఉంటే నెరవేరుతాయి. ఆయనకు అనుగుణంగా లేకుండా అన్నా వచ్చినట్టు ఏటేట మనం పోయి నువ్వు కాదు, నువ్వు నెలకు మొత్తం 20,000 దశభాగం తీసుకొచ్చి ఇక్కడ అయ్యి మేలు పొందలేవు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కానీ అదే ఆయన తట్టు నువ్వు తిరిగి ఆయనకు నచ్చినట్టు నువ్వు చేసి నువ్వు ఆయన సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు నీ ప్రతి అవసరత ఆయన మహిమలో తీర్చే దేవుడు అయి ఉన్నాడు. గట్టిగా చెప్పండి. దేవుడు నామానికి చాలా మంది
దైవజనుల జీవితాలలో నేను చూస్తున్నా, మేము కూడా పోయినాం. వాళ్ళ జీవితాలలో వాళ్ళ ఇంట్లో పొట్ట గడవక వాళ్ళ అప్పులు చేసిన వాళ్ళు ఉన్నారు. హల్లెలూయా. ఇంట్లో పొట్ట గడవక దైవజనులు చెప్తారని ఉన్నది చెప్తాను. హల్లెలూయా. మరి ఎందుకు నన్ను దేవుడు ఎలా పోషిస్తావు? మన దాంట్లో ఎవరైనా జావర్స్ ఉన్నారా? లేరు. అయినా ఎలా పోషించబడుతున్నాం? హల్లెలూయా. మేమీ స్థితిని బట్టి మీరు సహకరించగలుగుతున్నారు. నాకు అన్ని విషయాలలో సమృద్ధిగా ఉండగలుగుతున్నాను. ఎలా? ఎక్కడిది ధననిధి? హల్లెలూయా. ఎక్కడిది ధననిధి? ఓట. గట్టిగా చెప్పండి పెడదాం. ఆయన అన్నాడు, ఫిలిప్పీ 4:19 ప్రకారం మాట్లాడండి. ఆయన దైవజనరాలతో మాట్లాడండు. యెషయా గ్రంథం 45వ అధ్యాయం 3వ వచనములో నుండి, రహస్య స్థలములలో మరుగైన ధనాన్ని నీకు ఇస్తా, నిశ్చయముగా నేను నిన్ను ఆశీర్వదిస్తానని మాట్లాడింది ఆయన. ఈ వేరే దైవజనుడు ఎవరో వచ్చి చెప్పలే. మన పరిస్థితిని బట్టి రాత్రి అబ్రహాము పరిస్థితులను బట్టి అబ్రహాము దగ్గరికి వచ్చి, అబ్రహామా నీ బహుమానం అత్యధికమైనది అని చెప్పి, ఇదిగో మరుసటి సంవత్సరములో నీ భార్య 12 కుమారునికి జన్మనెత్తదంటే నవ్వుతా ఉన్నారట. హల్లెలూయా. మన జీవితాలలో దేవుడు మేలు చేసే దేవుడు అండి. ఆశీర్వాదాన్ని పట్టుకొని మన పక్కమెట ఉన్నాడు ఆయన. మనం అనుభవిస్తున్న శ్రమను ఆయన చూస్తాను, దుఃఖపడతాను, బాధపడతాను, వేదన పడతాను. దాన్ని మనం పొందుకోలేకపోతాను. గుడ్డితనం కింద ఉన్నాయి మన కాళ్ళు. ఆగరు పక్కమెటే ఉన్నది, నీటి ఊట ఉన్నదా లేదా? ఎంతమందికి తెలుసు? ఆగరు ఎడారిలో ఉన్నది, అక్కడ నీటి ఊట ఉన్నది, కానీ ఆమె కనపడతలే. ఆమె అన్నిరాలు, ప్రార్థన జీవితం లేదు, కన్నీరు కార్చేది లేదు, పోయింది అక్కడ కూర్చున్నది. పోడు ఎడతాను. పోడు ఎవరి కొడుకు? ఆమె కొడుకే, కానీ అసలు ఏ సంతతి? గట్టిగా చెప్పండి పెడతా. అబ్రహాము ప్రార్థన పరులు. ఆ పిల్లగాడు ఉన్న చోటనే అతడు మొరపెట్టుట యెహోవా చూచెను అని రాయబడ్డది. అబ్రహాము ప్రార్థనా పరుడు కాబట్టి ఆయన చేసే ప్రార్థన ఈ అబ్బాయికి నేర్పించింది కాబట్టి అక్కడ వీళ్ళు అవ్వేసి అడిపోయి అన్నిరాలకు ప్రార్థన జీవితం రాదు. ఈ సమస్య వచ్చిందని వీడు సత్యసత్యుడు, వీళ్ళు అయ్యా నన్ను వదిలిపెట్టాడు, వాడు గుడిసిపోనని చెప్పి పోయి పక్క కూర్చున్నాడు. ఈ పిల్లగాడు మాత్రం కన్నీళ్లు విడిచి మొర పెడతాడట దేవునికి. అప్పుడు ఆగరు, ఏమొచ్చింది నీకు? ఆ అబ్బాయిని అక్కడ అట్లా పడేసి వచ్చినావు, నువ్వు ఉన్న దగ్గర నీటి ఊట కనపడదా చూడు. పిల్లగాని మొర విని, అబ్రహాము మొర విని నీటి ఊటను దేవుడు తెరిచినట్ట. గట్టిగా చెప్పండి కూడా. మా ప్రార్థన విని నువ్వు అనుకూలంగా ఉంటే దేవుడు నీ దగ్గర ఆశీర్వాదపు ఆ యొక్క నిధిని తెరుస్తాడు. రహస్య స్థలములలో మరుగైన ధనాన్ని తీసుకొస్తాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కొంచెములో కూడా మనం నమ్మకంగా ఉండాలి. చాలాసార్లు నేను చెప్తా ఉంటా, ఓట్లకు డబ్బులు తీసుకోకండి, పిచ్చి పిచ్చి విగ్రహారాధన కాడికి పోకండి, రాకెట్లు కట్టడానికి పోకండి, లేకపోతే ఈ అన్ని లోకానుసారమైన వీటిలకు పాలిభాగస్తులై ఉండకండి. మీ ఆశీర్వాదాలు ఆయన స్టక్ చేస్తాడు. హల్లెలూయా. ఏం చేస్తాడు? ఇప్పుడు చూడండి, బ్యాంకులో మనం 1000 రూపాయలు వేసుకొని అసలే యేసుడు తీసుడు లేకుండా బందే అయినాం అనుకో, అది ఏం చేస్తాడు? అది స్టక్ అవుతుంది. అది లావాదేవీలు బంద్ చేస్తారు, దాన్ని బ్యాన్ చేస్తారు. మరి ఆయన ఒప్పుకుంటాడా? అందుకనే బ్యాన్ చేస్తాడు. ఇప్పుడే తలలు వంచినట్లయితే, మోకరించినట్లయితే, ఇప్పుడే ఆయన మన తట్టు తిరిగి ఆయన మనకు గొప్ప ఆశీర్వాదాలు ఇచ్చే విధముగా, ఈ రాత్రి నీ జీవితంలో మేలు చేసే విధంగా, ముసుగు తీసేసినట్టు చూపెట్టిన దేవుడు ఈరోజు నీ యొక్క ఆగరు కనుల మీద ఉన్న పొరలు తొలగించి తన కనులు తెరిపించి నీటి మూటలు తనకిచ్చినట్టుగా, అపోస్తులుడైన పౌలు కళ్ళలో ఉన్న పొరలు తీసేసినట్టుగా నీ భక్తిహీనతను ఆయన తొలగించి నీకు ఇదిగో దైవ చిత్తానుసారమైన మనసు పుట్టించే విధంగా నువ్వు దేవుని సన్నిధిలో పశ్చాత్తాపడి ఇప్పుడు ప్రార్థన చేయి. ఈ రోజు నుండి నీ చిత్త ప్రకారం నేను నడుచుకుంటా ప్రభువా. దేవునితో ఒక తీర్మానం, మీరు నా తట్టు తిరిగిన యెడల నేను మీ తట్టు తిరుగుదును. మనం ఆయన తట్టు తిరగడం కొరకు ఈరోజు నువ్వు ఉన్న చోట నిన్ను హెచ్చించబోతా ఉన్నాడు. నువ్వు ఉన్న చోట నిన్ను అభివృద్ధి పరచబోతున్నాడు. నువ్వు దీర్ఘకాలిక వ్యాధి చేత బాధపడినా, ఎటువంటి సమస్యతో ఉన్నా, ఏదైనా నీ తల వెంట్రుకలు అన్ని లెక్కించబడి ఉన్నాయని బైబిల్ సెలవిస్తాము. ఒక తీర్మానం చేసుకోండి. ఇది ఆశీర్వాదం పొందుకోవలసిన సమయం దైవజనమా.
నువ్వు మొరపెట్టవలసిన సమయం. నాకేం ఆశీర్వాదం, నేను ముసలాయనను. నాకేం ఆశీర్వాదం, నేను ముసలామను, నేను చిన్న పిల్లగలను, నేను మధ్య వయస్సు, నాకు పెళ్ళి అయిపోయింది, నాకు పిల్లలేరు, ఇంకా నాకేం ఆశీర్వాదం అనుకుంటున్నావా? థ్యాంక్ యూ జీసస్. నీ ఆశీర్వాదము నీ పిల్ల 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 మీదకి వస్తుంది. థ్యాంక్ యూ లార్డ్. నేటి నుండి నేను నిన్ను ఆశీర్వదింతున్, లెక్కలేని మేలులతో నింపెదను. గొప్ప జనముగా ఆశీర్వదింతున్, నీ పేరు నేను హెచ్చించెదన్. గొప్ప జనముగా ఆశీర్వదింతున్, నీ పేరు నేను హెచ్చించెదన్. ఆశీర్వాదముగా నిన్ను చేసెదను, ఆశీర్వాదముగా నిన్ను చేసెదను, చేసెదను. నేటి నుండి నేను నిన్ను ఆశీర్వదింతున్, లెక్కలేని మేలులతో నింపెదను. వెళ్ళే చోట్లెల్లా కావలిగా నేనుంటా, చెప్పినది చేస్తాను, చెయ్యి విడిచిపెట్టను. వెళ్ళే చోట్లెల్లా కావలిగా నేనుంటా, చెప్పినది చేస్తాను, చెయ్యి విడిచిపెట్టను. నీవు నివాసించు దేశమున్ నీకిచ్చెదన్, నీవు నివాసించు దేశమున్ నీకిచ్చెదన్, నీకిచ్చెదన్. నేటి నుండి నేను నిన్ను ఆశీర్వదింతున్, లెక్కలేని మేలులతో నింపెదను. వ్యాపించి పారేడి వాగులు నీవేగా, నది తీరమందలి తోటయు నీవేగా. వ్యాపించి పారేడి వాగులు నీవేగా, నది తీరమందలి తోటయు నీవేగా. పరిమళ సుగంధమిచ్చు చందనము నీవేగా, పరిమళ సుగంధమిచ్చు చందనము నీవేగా, నీవేగా. నేటి నుండి నేను నిన్ను ఆశీర్వదింతున్, లెక్కలేని మేలులతో నింపెదను. 10వ భాగాన్ని చెల్లించిన పరలోక వాకిళ్ళు తెరిచెదను. 10వ భాగాన్ని చెల్లించిన పరలోక వాకిళ్ళు తెరచెదను. పట్టుజాలనంత దీవెనల్ కుమ్మరించదన్, పట్టుజాలనంత దీవెనల్ కుమ్మరించదన్, కుమ్మరించడం. నేటి నుండి నేను నిన్ను ఆశీర్వదింతున్, లెక్కలేని మేలులతో నింపెదను. ఎవరో సహోదరి, థ్యాంక్ యూ జీసస్. దేవుడు నీ జీవితంలో గర్భఫలం ఇవ్వబోతున్నాడు. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్. ప్రియ సహోదరి సహోదరుడా, నువ్వు ఒక తీర్మానం చేసుకో. ఇప్పటి వరకు ఆయనకు నచ్చినట్టు నువ్వు లేవు కావచ్చు,